ఎలుక మిడత. అదో గోధుమ పొలం. చాలా కాలం నుంచి అక్కడ ఒక ఎలుక నివసిస్తుంది. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది. ఒకరోజు ఆ పొలంలోకి ఒక మిడత వచ్చింది. అది కూడా గోధుమల రుచి మరిగింది. మిడత అలా గోధుమలను తినడం చూసి, పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారు పడింది. మిడత దగ్గరికి వెళ్ళి, ఏ మిడత, ఎంత ధైర్యం నీకు? నా పొలానికే వస్తావా? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది. ఇంత మంచి పొలాన్ని వదిలి నేనే ఎందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే పో, దురుసుగా సమాధానం చెప్పిందా మిడత. ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్టు గోధుమ పంటని తింటూ ఉండేది. దాంతో ఎలుకకు చాలా దిగులు పట్టుకుంది. ఎలాగైనా ఈ మిడత బెడద వదిలించుకోవాలి అని ఆలోచించింది. ఒక వడ్రంగి పిట్ట దగ్గరికెళ్ళి తన గోడంతా చెప్పుకుంది. నువ్వు ఎలాగైనా ఆ మిడతను చంపాలి, కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని వడ్రంగి పిట్టకి ఆశ చూపింది ఎలుక. పిట్ట కూడా సరేనంది. మర్నాడు పొలంలోకి మిడత వచ్చింది. అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వడ్రంగి పిట్ట ఒక్కసారిగా దూకి మిడతను చంపేసింది. మిడత చనిపోయిందనే ఆనందంతో పొదల్లో నుంచి బయటికి వచ్చింది ఎలుక. ఆ పక్కనే గట్టు మీద ఉన్న ఓ పిల్లి ఈ ఎలుకను చంపేసింది. ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మిడతే. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే, అసూయ, ప్రతీకారం చివరికి నాశనాన్నే తీసుకొస్తాయి. స్నేహంగా ఉంటే ఎలుక మిడత రెండూ కలిసి గోధుమ పొలాన్ని తింటూ హాయిగా బతికేవి. అసూయతో పంతానికి పోయి రెండూ ప్రాణాలు పోగొట్టుకున్నాయి.